హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వెల్లుల్లి కారం. ఈ వెల్లుల్లి కారం వేపుడు కూరల్లోకి, తాలింపులోకి, అంతేకాకుండా ఇడ్లీ దోశల్లోకి కానీ నిమ్మకాయ కారం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. దీనికోసం ముందుగా మిక్సీ జార్లో 3 కప్పులు ఎండు కారంని తీసుకోవాలి. మిక్సీ జార్ పొడిగా ఉండేలాగా చూసుకోండి, తడి లేకుండా. ఆ తర్వాత 1.5 కప్పు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 3 కప్పులు కారం తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. 2 బాగా కలవడానికి ఒక రౌండ్ మిక్స్ వేసేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేయాలి. మేము పొట్టు తీసి యాడ్ చేసాము. పొట్టు తీయకుండా కూడా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 3 కప్పుల కారంకి 2 వెల్లుల్లిపాయలు యూజ్ చేసామన్నమాట. మరీ ఎక్కువ వెల్లుల్లి యూజ్ చేస్తే ముద్దగా వస్తుంది, పొడిగా కాకుండా. సో చూసి వేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 2 నెలలైనా ఫ్రెష్గా ఉంటుంది. ఇక ఏ వేపుడు చేసుకున్నా, తాలింపు చేసుకున్నా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా టేస్టీగా వేపుళ్ళని, కూరలని అయితే చేసేసుకోవచ్చు దీంతో. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.